యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుదాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లలు బాగా విసిగిచ్చారనుకో, తల్లిదండ్రులు విసుగొచ్చి వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు పట్టించుకోవటం మానేస్తారు. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లలను వారైనా మరచునా, ఒకవేళ వారైనా మరచుదరేమో కానీ నేను నిన్ను మరువను అని ప్రభువు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది వాస్తవం. లోకంలో నీ బంధువులు నిన్ను మర్చిపోవచ్చు, నీకు ఇష్టమైన స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చు. కొన్నిసార్లు భార్య భర్తలు కూడా అనుకుంటూ ఉంటారు, అంతకు ముందు నన్ను పట్టించుకున్నట్లుగా ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవట్లా, నన్ను మర్చిపోతున్నావు. చాలా సందర్భాల్లో ఈ మాటలు మన నోటప్పుడు వస్తూ ఉంటాయి. అంటే మనుషుడు మనిషిని మర్చిపోవచ్చేమో కానీ మనుషుని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఇది వాస్తవం. దేవుని స్తోత్రం. ఆయన ఎన్నడూ మర్చిపోడు. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీ కడుపున పుట్టిన బిడ్డలు నువ్వైనా మరవవు. ఒకవేళ మర్చిపోతావేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు ఎన్నడూ మరవలేదంట. ఏం చేశాడు మరి? చదవండి, తర్వాత వచ్చిందని. చూడుము, నిన్ను నా అరచేతల మీదనే చెక్కి ఉన్నాను. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడున్నావు? దేవుని దగ్గర. అమ్మా అయినరా, నువ్వు దేవుని దగ్గర ఎక్కడున్నావు? ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడంట. ఒకవేళ ప్రతిరోజు దేవుని దగ్గరికి రావడం నువ్వు మర్చిపోతావేమో, ప్రతిరోజు నిన్ను ఆయన అరచేతుల్లో నేను చూసే గొప్ప కృప కలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రతిరోజు నేను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావంటే ఆయన అరచేతుల్లో నేను చెక్కుకున్నాడు. ఇప్పుడు అరచేయ ప్రతిరోజు ఈ హస్తాన్ని మనం చూసుకోమా అమ్మా? దేవుడు నిన్ను కూడా ఎక్కడ చూసుకుంటున్నాడంట? ఆయన చేయిని ఇలా చూసుకోగానే ఆ చేతిలో నువ్వు కనపడుతున్నావంట. దేవుడి స్తోత్రం. మర్చిపోయే దేవుడు కాదు ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదు. మనలో సరైన ఎదుగుదల లేకుండా, సహవాసము లేకుండా, దేవుడితో ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో అర్థం కాకుండా ఒక సాధారణమైన మనుషుడు ఏ రీతిగా ఆలోచన చేస్తాడు, దేవునితో కూడా అలాగే మన ఆలోచనలు ఉన్నాయి. అందుకే మనకు అర్థం కాక ఏమంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు. మర్చిపోతే నువ్వు ఎందుకు ఇట్లా ఉంటావు? ఎట్లా బ్రతకగలుగుతావు? ఎలా జీవించగలుగుతావు? ఈ 2024లో జులై మాసం అంతా నీతో ఉన్నవారు, నీకు తెలిసిన వారు, నీ చుట్టుపక్కల వారు ఎంతమంది వెళ్ళిపోయారో, కొందరు బ్రతుకు భారం ఏంటని ఎంతమంది ఆలోచన పడుతున్నారో. కానీ ఈ నెల రోజులు నువ్వేం చేసినా చేయకపోయినా దేవుడు నిన్ను కాపాడి పోషిస్తూ నేను వచ్చిన దేవుడు అయినా. దేవుని స్తోత్రం. పైగా ఏం చెప్తాం? దేవుడు నన్ను ఎట్లా మర్చిపోతాడండి? మర్చిపోవడానికి ఆయన మనుషుడు కాదంట, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. మరి మర్చిపోని దేవుడు ఏం చేస్తాడు? ఏ విషయాలు నీ మీద శ్రద్ధ ఆయన నిలిపాడు, ఎలాంటి విషయాలు నీ పట్ల ఆయన చూపుతున్నాడో ఒక 2-3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. పిల్ల చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5-7 వరకు కొన్ని మాటలు మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము
5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. అతడు బదిలీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ పుట్టియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిని పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చెయ్యమని చెప్పినప్పుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. సార్ అందరూ నా వైపు తిరగండి. ఇటు చూడండి, అందరూ చూడండి. ఈ 19వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక వేదనతో ఉన్నాడు. ఎంత వేదన అంటే, ఇక నాకు బ్రతుకొద్దు, నేను బ్రతకలేదు, కష్టమైపోతుంది, భారంగా మారిపోయింది అని చెప్పి ఎవరి కంటపడకుండా ఎక్కడికో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి బదిరీ వృక్షం కింద కూర్చుని ఏడుస్తూ దేవునికి ఇలా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎప్పటి వరకు నేను బ్రతికింది చాలు, ఇక నా ప్రాణాన్ని తీసుకో. ఒక మనుష్యుడు దేవునికి ప్రార్థన చేస్తాడు, ఇక నాకు చాలయ్యా, నాకు వద్దు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, నా ప్రాణాన్ని తీసేసుకో, నేనేమన్నా ఎక్కువైన వాడిని కాదు అని చెప్పి అలా ప్రార్థన చేశాంట. బదిలీ వృక్షం కింద దైవజనుడైనటువంటి ఏలియా నిద్రపోతున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిన్నారో తినలేదో పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఏది ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆరాధించుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరు లేని పరిస్థితిలో బదిలీ వృక్షం కిందకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ, ఇక నాకు చావు చాలు, బతుకొద్దు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. చాలా మంది బ్రతకటం చేతగాక, బ్రతుకు ఎలా బ్రతకాలో తెలియక పెచ్చగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక వ్యక్తి నేను చావాలి అని ఎందుకు అనుకుంటాడు? ఆ మనసు ఎందుకు వస్తుంది? ఆ ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే కొన్ని అనుకుంటారు, ఇది జరగాలి, ఇది అయిపోవాలి, ఇలా వెళ్ళాలి, ఇవి ఎప్పుడైతే వారి జీవితంలో ఆగిపోతాయో, నేను ఏది చేసినా, ఏది మొదలెట్టినా, ఏది ప్రారంభించినా, ఏది జరగట్లా, నా బ్రతుకు వేస్ట్, చెప్పించుకుంటా ఉంటాం, శాపనాలు పెట్టుకుంటా ఉంటాం, మన బలాన్ని కూడా బలహీనతగా మార్చుకుంటాం. ఇప్పుడు ఏలియా పరిస్థితి అదే. ఒక స్త్రీ ఒక ప్రకటన చేసిందంట, ఏలియా నిన్న దినాన చంపిన 450 మంది బయలు ప్రవక్తల వలె వారిలో ఒకరి వంటి ప్రాణముగా నీ ప్రాణము అవ్వకపోతే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను ఇది చేస్తానని సవాల్ విసిరిందంట. ఆమెతో రాని, ఈయనేంటో సామాన్యమైన మనుషులు. ఒక ప్రకటన వచ్చేసింది, రేపటికి నా ప్రాణం పోతుంది, రేపటి దాకెందుకు, ఈ రోజే నేను చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన పెట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేసి ఏం చేయాలి అర్థం కాక మైకంలో నిద్రపోయాడు. చెట్టు కింద కూర్చుని నిద్రపోతున్న మనుష్యుడి దగ్గరికి సజీవుడైన దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వెందుకు ఇలా ప్రార్థన చేస్తావని చెప్పట్లా, నీకేం కష్టం వచ్చిందని మాట్లాడట్లేదు. దేవుడు ఏది అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు లేచి భోజనము చెయ్యమని లేపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు భక్తాలకేసి మంచం మీద పడుకున్నాడు అనుకో, భార్య బతుకులాడుతుంది. కొంతమంది బతుకులాడని కూడా బతుకులాడు, వాడే వేసేది తింటాడులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రేమలు ఇప్పుడు ఎక్కడ వచ్చాయండి?
అంత అభిమానాలు, అంత ఆప్యాయతలు ఇప్పుడు ఏమున్నాయి? మాట మాట మనిషికి వస్తాయండి, కానీ పట్టింపుల దాకా వెళ్ళకూడదు, బెగ తీసుకునే వారికి వెళ్ళకూడదు, అవి మనస్సుకు వేదన లోతుగా పుట్టించంతగా వెళ్ళకూడదు, అవి పైన వదిలేయాలి. కొంతమంది ఉంటారు, అయ్యో నా భర్త తినలేదు, ఏదో మాట వచ్చింది, వెంటనే వెళ్ళిపోయి తినే టయానికి వాళ్ళు లేపి ఏమండి లేదండి భోంచేస్తారు. కానీ దేవుని స్తోత్రం. అలాగే భార్యలను కూడా ప్రేమించే వాళ్ళు లేకపోలేదు, కానీ భర్తల ప్రేమ భార్యలకు అర్థం కాదు. అదే తిప్పలు. భర్తల ప్రేమ అందరూ నాకు విచిత్రంగా చెప్తున్నారే. ఎప్పుడన్నా ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, నీ భర్త ప్రేమ ఏంటో నీకు అర్థమైంది? అసలు ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు కట్టుకున్నాం, ఇన్ని సంవత్సరాలు పనికి వెళ్తున్నాం, కలిసి వెళ్తున్నారు, కలిసి తిరిగి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎప్పుడైనా నీ భర్త ప్రేమ ఏంటో నీకు అర్థమైందా? అసలు ఆయన ఎలా ప్రేమ చూపుతాడు నీకు అర్థమవుతుందా? ఏ విధమైన ప్రేమ ఆయనలో నుండి వస్తుందో చూడగలిగావా? లేదు. ఏమంటావు తెలుసా? ఎంతసేపు నా మాట విన్నాడు, నా మాట విన్నాడు, ఇదే. ఏం వినాలి? ఎంతసేపు మాటల్లా మనము ఎదుటి వ్యక్తుల నుండి ఏది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామో మనలో నుండి కూడా ఎదుటి వ్యక్తి అదే కోరుకుంటాడనే మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రెండు తెలిసిన భార్య భర్తల కుటుంబం అన్యోన్యముగా, ఆప్యాయతముగా, అనురాగముగా ఉంటుంది. ఎవడు ఎన్నడు విడదీయలేనంత బలంగా ఉంటుంది. అది అర్థం కాదు చూడండి, వీరి బతుకులు కూడా అర్థం కాదు. ఎలా బతకాలో తెలియదు వీళ్ళకి, ఎలా జీవించాలో వీళ్ళకి తెలియదు. ఎంతసేపు ఒకటే కోమలో, ఒకటే ఆలోచన, నేను చెప్పింది తినడం. దేవుని స్తోత్రం. అంటే నీ భర్త ఏం చెప్పాలనుకుంటున్నాడు వీరితో నేర్చుకోవాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది కూడా వారు అర్థం చేసుకుంటూ నేర్చుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? నిద్రపోతూ అలసిపోయి కడుపు ఖాళీగా ఉన్నటువంటి తన కుమారుడు చూస్తున్నటువంటి దేవుడంట ఏలి దగ్గరికి వచ్చి లేపుతున్నాడంట, బిడ్డా లే పైకి, లేచి మొదట నువ్వు భోజనము చెయ్యి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలహీనమైపోయావు, నువ్వు రోజు రోజుకి కృంగిపోతున్నావు. సమయం గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ నీలో బలం తగ్గిపోతుంది. అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, ఆహారం తినడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బలం పొందాలి అంటే, మనిషి కొంచెం నీరసం రాకుండా ఉండాలి అంటే అన్నం తినాలని మనకు తెలుసు. మరి ఆత్మీయ జీవితంలో బలహీనం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో వినతం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనలో పెట్టుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు ఏం సెలవిస్తా ఉన్నాయి, ఆ మాటల వల్ల నాకు కలిగేటువంటి ఆ మేలు, ఆశీర్వాదము, ఉపయోగం ఏమిటో తెలుసుకోవాలి. ఏదో వస్తాం కూర్చుంటామంటే ఏం నేర్చుకుంటున్నామో తెలియదు, ఏం అర్థమవుతుందో తెలియదు. ఆమేనన్నాం, అమ్మయ్య దేవుని స్తోత్రం అంటాం, వెళ్ళిపోతాం. వింటున్నామా వాక్యం? నిజంగా దేవుని వాక్యం వింటే నీలో దేవుని బలముతో దినదినం నింపబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. కష్టాల వైపు నీ చూపు ఉండదు, కన్నీరు వైపు నీ మనసు వెళ్ళదు, నీ బలహీనతలను చూడదు. దేవుడు నాకుండగా ఇదేది నన్నేమీ చెయ్యలేదు అని ఆ భరోసా, ధైర్యాన్ని నింపుకుని దేవుని కొరకు బలంగా నడవటానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏలియా దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, కుమారుడా లేచి భోజనం వచ్చి. దేవుని నీ పట్ల చూపే మొదటి శ్రద్ధ ఏంటో తెలుసా? అది నీ పోషణ విషయంలో ఆయన జాగ్రత్త కలిగిన వాడు. నీకుందో లేదు ఎవరికి తెలుసు? చెప్పని లేపి భోజనం పెడుతున్నాడండి.
తినే రోజులైందో, కడుపు నింపుకుని ఎన్ని రోజులు అయిపోయిందో, కలవరంతోనే ఉన్నాడు. కడుపు నిండిన పరిస్థితి లేదు, తృప్తిగా బ్రతికిన దినం లేదు. ఎప్పుడు ఏదో ఒక కలవరం, ఎప్పుడు ఏదో ఒక కలిపిడి, ఎప్పుడు ఏదో ఒక సమస్య నా దాసుని వెంటాడుతూనే ఉంది. అందుకే దేవుడు వచ్చి నిద్రపోతున్న తన దాసుని లేపంటాడు. దేవుడు నువ్వు లేచి భోజనము, దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తన బిడ్డల ఆకలిని ఎరిగిన వాడైనా. ఏమి ఎరిగిన వాడు? అందుకే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం కరెక్ట్గా చదివితే నీకు అర్థమైతే ప్రభు అంటాడు, ఏ దినమునకు నీకు కావలసిన వాటిని ఆ దినానికి దేవుడు ఏం చేశాడంట? ఆజ్ఞ ఇచ్చాడంట. దినానికి ఆజ్ఞ ఇచ్చాడు. రేపు నా కుమారుడికి, నా కుమార్తెకి ఇవి అవసరము, ఇవి కావాలి, ఇవి వారికి ఉండాల్సినవని దేవుడు ముందుగానే ఎరిగి ఈ రోజే రేపటిని గురించి నీకు ఏం కావాలో దేవుడు అన్ని ఆలోచన కలిగి నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. మరి దేవుడు నిన్నేం చేయమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. కానీ మనం రివర్స్, దానికి ముందు మన పనులు అయిపోవాలి, ముందు మనం అనుకున్నది అయిపోవాలి, ముందు మనం వెళ్తున్నది అయిపోవాలి, మనం ఏదైతే అనుకున్నాం అది అయిపోవాలి, ఆ తర్వాత ప్రార్థన. అందుకే మన బ్రతుకులు ఇలాగే ఉన్నాయి, మన జీవితాలు అలాగే ఉన్నాయి. ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ప్రత్యేకమైనవి దేవుడు నిన్ను నన్ను ఆశించి కోరుకునేవి కూడా మనం దేవుడి విషయంలో చెయ్యలేకపోతా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొదట ఆయనతో ఉండాలి. మొదట ఎవరితో ఉండాలి? పని ఉంటుందండి. దేవుడే చెప్పాడు నీకు 6 రోజులు పని చేస్తే 7వ రోజు నా దగ్గర కూర్చోమన్నాడు. మనం ఏం చేస్తాం? 6 రోజులు కావట్లేదు. ఈ మధ్య నేను ఒక న్యూస్ విన్నాను, బహుశా నేను స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను అనుకుంటున్నాను. దగ్గర రోజుకి ఎన్ని గంటలు? ఇంకో 2 గంటల పనికి అవకాశాలు ఉన్నాయి. తెలుసా మీకు ఈ సంగతి? శాస్త్రవేత్తలు చెప్తున్నమాట, సూర్యుడి కంటే ఓజోన్ పొర చిరిగిపోవటం వల్ల దాని కాంతి, ఈరోజు ఎండలు ఎంత భయంకరంగా ఎందుకు వస్తున్నాయి? ఆ కాంతి, ఆ ఓజోన్ పొర అది పెద్దదవటం వల్ల కాంతి వేగం ఎక్కువ అవుతుందంట. అదనముగా ఒక 2 గంటలు పెరిగే అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఏదో పరిస్థితులు మారిపోతున్నాయి, కానీ మన పరిస్థితులు మారట్లా, మన జీవితం మారట్లా, మన భక్తి మారట్లా, మనం దేవునితో ఉండే విధానము మారట్లా. 6 రోజులు వెళ్ళు, పని చేసుకో, కష్టపడు, నీకు కావాల్సినవన్నీ తెచ్చుకో. 7వ రోజు అన్ని వదిలేసి విశ్రాంతిగా నా సన్నిధికి వచ్చి కూర్చో అన్నాడు. కానీ ఈరోజు ఆ కూర్చునే స్థానాన్ని కూడా ఎక్కడ పడుతున్నాం? ఈరోజు ఇంకా కొంతమంది లేరు. కారణం ఏంటో తెలుసా? వాడి ముందు దేవుని వెతికేవాళ్ళు కాదు. ఎవరిని వెతుకుతున్నారు? వారికి ఏది ఇష్టమైందో, వారికి ఏది కావాలనుకుంటున్నారో వాటి మీదకి వారి దృష్టి వెళ్తుంది. దేవుని స్తోత్రం. అంటే దేవుని గురించి తెలుసా? తెలియదంటే తెలుసు. దేవుని గురించి ఎరగలేదా? ఎరిగారు. దేవుని సన్నిధి అంటే తెలీదా? తెలుసు. తెలిసినప్పుడు ఏం చేస్తాం? దీన్నే మనలో దేవునికి వ్యతిరేకమైన మనస్సు అని బైబిల్ చెప్తుంది. ఆ మనస్సులో దేవుని బిడ్డలకు రాకూడదండి. ప్రభుత్వం ఉంటే అది మన జీవితానికి ఆశీర్వాదకరమైనది. దేవుడు నీ పోషణ విషయంలో నువ్వు పోషించబడటం, నాకు బతకడానికి ఇబ్బంది అయిపోతుందని నువ్వు బాధపడుతూ ఉంటావు. నీ బ్రతుకును దీవెనకరంగా మార్చగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికిస్తాడంటే దేవుడు, బ్రతికించడా దేవుడు? అమ్మా అంటే అట్లా అని చెప్పి నేను పని చేయని బతికించమంటావా? నిజంగా వాక్యం చెప్పినట్టు ముందు నేను బతికించడం అప్పుడు నేను నోరు చెప్తాను. వాక్యం చెప్పినట్టుగా ఉండకుండా దేవుడు నన్ను బతికించాలి అంటే మూర్ఖత్వం. అది వాక్యం పూర్తిగా నెరవేర్చు. నువ్వు బ్రతుకుతావో లేదో దేవుడు చూపిస్తాడు నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మాత్రము కూడా దేవుని దాటిన వాడు కాదు. ఏలియా దేవుని కొరకు బ్రతికిన వాడు, దేవుని కొరకు నిలబడ్డవాడు కనుక తాను
పోషించబడలేని సమయంలో దేవుడు తన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, లేపి ఆయనకి అక్కడ ఏం చేశాడంట, నిప్పుల మీద రొట్టెలు కాల్చిపెట్టాడంట. దేవుని స్తోత్రం. ఏలియా కాల్చుకోలేదండి. కాల్చాడా ఏలియా? అమ్మా ఉన్నారా ఇక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈసారి గట్టిగా చప్పట్లు కొట్టున్నాను గట్టిగా. ఏలియా పని చేయలేదు, నిద్రపోతున్నాడు. ఏలియాకి ఏం తెలియదు. కానీ దేవుడు వచ్చి దేవదూతను పంపించి అక్కడ ఏం చేశాడంటే ఒక రొట్టెని కాల్చి నిప్పుల మీద పెట్టాడు. పెట్టి ఏలియా లేచి భోజనం చేయాలి. ఆశ్చర్యం. అదే తినేవాడైతే, తాను సిద్ధపరచుకున్నవాడైతే మెలుగు రాగానే లేకంగానే ఏం చేసేవాడు, ఎక్కడ పెట్టుకున్నాడో అక్కడ ఎత్తుకునేవాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది, అతడు చూచినంత మటుకు కనుసూపు మేరకి ఏమీ లేదు అక్కడ. కానీ తన పక్కన మాత్రం ఒక నిప్పులు కుండ ఉంది. ఆ కుండ మీద రొట్టె కాల్చబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగి దేవుడు నీతో ఉంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుల్లో దేవుడు అంటే లెక్కలేదండి చాలా మందికి. దేవుడు అంటే లోపట్ల, దేవుడు అంటే భయభక్తులు లేవు, దేవుడు అంటే ప్రభుకి వినయ విధేయతలు కలిగి బ్రతకట్లా, నచ్చినట్లుగా ఇష్టమైనట్లుగా ఉండాలనుకున్నట్టుగా అలవాటు పడిపోతా ఉన్నాం. అందుకే మన జీవితంలో పిల్లలు మనం ఏది పొందుకోవాలనుకుంటున్నామో ఇంకా అవి మన ఎదుట కొదువుగానే కొరతగానే అలా ఉండిపోతా ఉన్నాయి. కానీ ఈరోజు వాక్యం చెబుతుంది, దేవుడి మాటలు చెబుతున్నాయి, ఏది అని దేవుడు పోషించువాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకో మాట చదవండి, 17వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. ఆ వాకు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదుని అతనికి తెలియజేయగా. దేవుని స్తోత్రం. ఏలియా ఏమి పోషిస్తాయంట అమ్మా? కాకులు. మన ఒక వీడియో విన్నాను నేను. కాకుల గురించి ఒక వీడియో చదువుతుంటే విన్నాను. ఆశ్చర్యం అనిపించింది. భూమి మీదంట మనుషుల్లో చూసినా, పక్షుల్లో చూసినా, జంతువుల్లో చూసినా మారకుండా ఎప్పుడు ఒకేలాగా ఉన్నది కాకుకేనంటండి. నిజం. దాని బుద్ధి మార్చుకోలేదంట, దాని స్వభావం మార్చుకోలేదంట, దాని పద్ధతులు మార్చుకోలేదంట. అది సృష్టిలో ఎలా చేయబడిందో ఈ రోజుకి భూమి మీద అదే మనసుతో ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా కాకు గురించి అన్న మాటలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. స్వభావం మారనది, బుద్ధి మార్చుకోండి. దాని బుద్ధి ఏదో అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ మన మనసులో ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడున్న బుద్ధి కాసేపు ఉండదు, ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపు ఉండదు, ఇప్పుడు చెప్పుకున్న మాట మరికొద్దిసేపు ఉండదు. మనిషిలో మార్పులు వచ్చేసాయి. కొన్ని జంతువులు కూడా చూడండి, వాటిలో కూడా మార్పులు ఉంటాయి. కానీ మారకుండా ఎప్పుడు ఒకేలాగా ఉన్నది ఒక కాకి స్వభావం ఏంటంటే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ కాకుల ద్వారా దేవుడు ఎవరిని పోషిస్తున్నాడంట? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏం చేస్తాడో తెలుసా? ఆయన్ని పోషించడానికి ఇష్టపడతాడు. ఈయన ఆదరిస్తాడండి, నేను బలపరుస్తాడు. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. సగం మనుషుల మీద, సగం నీ పనుల మీద ఆధారపడి దేవా నువ్వు నాకు ఇది చేయట్లేదంటే అది చెప్పుకోవడానికి కూడా పద్ధతి అయిన మాటలు కావాలి. కనుక దేవునితో పూర్తిగా నిలబడి ఆధారపడి ఉండు. నిన్ను దేవుడు పోషించగలిగిన దేవుడు. హల్లెలూయా. అది 17వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాటలను బట్టి చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు కరువుల దినములన్నిట భోజనము చేయొచ్చు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ
భయంకరమైన కరువు ఏలుతుంది, భయంకరమైన కరువు తాండవాడుతుంది. ఆ కరువు దినాలలోనంట ఏలియా చెప్పినట్లుగా ఒక తల్లి చేసిందంట. దైవజనుడు చెప్పినట్లుగా చేసింది. ఆ చెప్పిన ఆమెనే ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఏలియా ఆమె ఇంటి వారందరూ అనేక దినముల భోజనము చేయించు వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక్క పూటకే నా ఇంటిలో ఉందని చెప్పిన తల్లి ఈరోజు ఏం చెప్తుంది? అనేకమైన దినాలకు భోజనము చేయడానికి దేవుడు మమ్మల్ని పోషించాడు. అది నిన్నెందుకు పోషించడండి? నీ కుటుంబం ఎందుకు గడవదు? నీ పరిస్థితులు ఎందుకు మారవు అంటే ఒకటే, దేవుడు నన్ను మర్చిపోయాడనే ఆలోచన తప్ప దేవుడు నాకు చేస్తున్నాడనే మాట నీ నోటప్పుడు దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. స్త్రీ తన బిడ్డలను మర్చిపోతుందేమో, తండ్రి తల్లి తన బిడ్డలను మర్చిపోతుందేమో, కానీ నేను పిలిచిన దేవుడు ఎన్నడూ నేను మరచి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఏలియా దగ్గరికి వెళ్ళాను. ఏలియా కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. శారీరపు విధవరానికి కావలసిన సదుపాయాలు దేవుడు ఏర్పాటు చేశాడు. చక్కగా కరువు దినాలు పనులు చేసే అవకాశాలు లేకపోయినా, పనికెళ్ళే పరిస్థితులు లేకపోయినా, పండించుకునే పరిస్థితులు లేకపోయినా, కరువు తాండవాడుతున్న ఆ దినాల్లో కూడా దేవుడు ఆమెను, ఆమె ఇంటి వారిని, ఆయన దగ్గర ఉన్న సేవకుల్ని 3.5 సంవత్సరాల కాలం పాటు దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఉదయకాలం దేవుని వాక్యం ఉంటున్నటువంటి నా పిల్లారా, దేవుడు నీ పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒకవేళ నేను బతకడం కష్టమైపోతుంది అనుకుంటున్నాను, పని చేయలేకపోతున్నాను, కష్టపడలేకపోతూ ఉన్నాను, నా కుటుంబం గడవట్లేదు, ఇబ్బందులు ఎక్కువైపోయి నన్ను బాధపడుతున్నావేమో, అయితే ఈరోజు దేవునికి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి బ్రతికితే నేను పోషించే మార్గాలు దేవుడికి చూపుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటను జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు మనం దేవుడి వాక్యాన్ని చదివితే అక్కడ కూడా ఒక తల్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ప్రియులారా, ఏమని అడుగుతుందో తెలుసా? చూడండి, మొదటి వచనాన్ని మనం చదువుదాం. అతని ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య తన దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండటానికి తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా ఇంటికి వచ్చి నా 2 కుమారులను తీసుకుని తనకు దాసులుగా పెట్టుకోవడానికి తీసుకెళ్ళటానికి వచ్చారని చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆర్థిక అప్పుల విషయాల్లో దేవుడిని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు అప్పులతో బాధపడటం దేవునికి ఇష్టం లేదు. ఆర్థిక విషయాల్లో నువ్వు కృంగిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ ఇంటిలో నీలో ఉండాల్సిన ప్రార్థనా జీవితం కావాలి. ఏం కావాలి? ఆ తల్లి ఇంట్లో తినడానికి ధనం లేదేమో, బ్రతకడానికి వండుకోవడానికి వసతులు లేవేమో, కానీ ఆమె ఇంట్లో ఏమున్నదంటే కావాల్సినంత ప్రార్థనా జీవితం దేవునితో ఉన్నంత. కరువైనా, లేమైనా, ఇబ్బంది అయినా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం ఏ రోజు మర్చిపోలేదండి. దేవునితో గడపటం మర్చిపోలేదు, దేవునితో ఉండటం మర్చిపోలేదు, దేవుని వెంబడించడం మర్చిపోలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా అవన్నిటికీ ధీటుగా దేవునికి భయపడుతూ భయభక్తులు కలిగి బ్రతికిన కుటుంబం. ఆ కుటుంబంలో యజమానుడు తొలగిపోయిన తర్వాత భార్య వచ్చి వేడుకుంటుంది, అయ్యా నా అప్పులు వారు వచ్చి నా 2 బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మాటలు విన్న తర్వాత నా అప్పులన్నీ దేవుడు తీర్చేస్తాడు. దేవుడు తీర్చడండి, నువ్వు తీర్చుకునే మార్గాన్ని దేవుడు చూపుతాడు. రైతులో ఎందుకంటే ఈ రోజులు ఎట్లా తయారైపోయారు తెలుసా? జనం వంకర తోమను ఎదుర్కొనే వాళ్ళు ఎక్కువ. ఏదైనా మాట చెప్పేమంటే దాన్ని 4 విధాలుగా సాగతీసి వంకరగా మలిచేవాళ్ళు ఎక్కువ. అప్పుడు దేవుడు తీర్చడండి, తీర్చుకునే సహాయపు దేవుడు నీతో ముందుకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఈమె కూడా అదే చూపించాడు. ఆర్థికంగా వెనుకబడిపోయింది, అప్పులు ఎక్కువైపోయి బతకడం కష్టమైంది.
అనే కాడికి వచ్చింది ఆ బతుకు. ఆ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాక సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. సేవకుడు గురించి అనడమా ఇవన్నీ పక్కన పెట్టు, అసలు నీ దగ్గర ఏముందో చెప్పు అంటే, నీ దగ్గర ఏముందో చెప్పు అంటే ఆ మాట మంది, అయ్యా నా ఇంటిలో నూనె కొండ ఒకటి తప్ప మరి ఏదియో లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఏముంది? ఆమె కరాఖండిగా చెప్తుంది, వెనుకడికి వేయకుండా, సందేహించకుండా, ఆలోచించకుండా ఆమె ఏం చెప్పిందో తెలుసా? సూటిగా, నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉంది. ఈరోజు నువ్వు చెప్పగలవా? నా ఇంట్లో ప్రార్థన ఉందని ధైర్యంగా చెప్పగలవా? నేను ప్రార్థన చేసే కుటుంబం అండి నా కుటుంబం అని చెప్పగలవా? ప్రార్థన చెయ్యం, దేవుడితో సరిగ్గా ఎదగం. కానీ ఏం చెప్తావు తెలుసా? నా సమస్యలన్నీ తీరిపోలే అంటే తీరిపోతాయి అండి. ఇప్పుడు నువ్వు పని చేస్తే నీ కుటుంబం గడిద్దావు, పని చేయకపోతే గడిచిందా? అయ్యా, పని చేస్తే కుటుంబం గడిచిందా? పని చేయకపోతే గడిచిందా? మాట్లాడితే పని చేస్తేనే కదా కుటుంబం గడిచేది. మరి ప్రార్థన చేయకుండా దేవుడు ఎట్లా నీ పక్షాన ఏం చేయగలుగుతావు? దీనికి కూడా కొంతమంది ఏమంటున్నారు తెలుసా? అంటే దేవుడు ప్రార్థన చేస్తేనే ఇస్తాడా? దేవుని కొరకు బతికితేనే ఇస్తాడా? దేవుని కోసం బతకపోతే ఎవడా? దేవుడు అనంత జ్ఞానం కదా, ఆయన సర్వాంతర్యామి కదా. ఎలా ఉన్నా ఇవ్వాలిగా, ఎలా ఉన్నా ఇవ్వాలిగా. ఇది ఎట్లా లాజిక్ అండి? మరి పని చేయకుండా నీ పొలం గట్టి మీద నుంచుంటే పనివాడికి, ఆ గట్టి మీద నుంచున్న వాడికి నువ్వు పని డబ్బులు ఇవ్వు. నా దేవుడు కూడా అదే చేయగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. నీవు వాడి పని చేయకుండా ఆ పనికి తగిన చేతులు నువ్వు ఇచ్చిపప్పు. నీకు ఆ మనస్సు ఉంటే నా దేవుడు కూడా నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనలో లోపాలు ఎంచుకుని దేవుని లోపాలు ఎంచడానికి మనం ఆలోచన కలిగి ఉంటే అది మన అవివేకంగా మారుతుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా, ఇదిగో దేవుడు ఆమె చెప్పిన మాట వినగానే ఏది అంటాడు? ప్రియులారా, నీ దగ్గర ఏముంది? నా దగ్గర నూనె కుండ ఉంటుంది. అయితే ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ ఊరిలో, నీ చుట్టుపక్కల ఇంట్లో ఎన్ని ఖాళీ పాత్రలు దొరుకుతాయో ఆ పాత్రలన్నీ తీసుకుని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుని నీ బిడ్డలిద్దరిని ఇంట్లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు తలుపు వేసి నూనె ఉన్న పాత్ర తీసి ఖాళీ పాత్రలోనికి వంచమని దైవజనుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వెళ్ళి ఆ పని చేయగా నూనె ఉన్న పాత్రలో నూనె ఖాళీ అవ్వాల, ఖాళీగా తెచ్చుకొని పెట్టిన పాత్రలన్నీ నిండిపోయినాయి అంట. అన్నీ నిండిపోయి ఇక పాత్రలో దొరకలేదు అనుకున్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అప్పుడు నూనె నిలచిపోయాను అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. నీకెంత కావాలో దేవునికి తెలుసండి, నీకెంత అవసరమో దేవునికి తెలుసు, ఎంతగానో తృప్తి పడగలవో దేవుడికి తెలుసు. అంతగా దేవుడు నీకు ఇస్తాడు. నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు, నీ విషయంలో ఆయన ఆలోచన కలిగిన వాడు, నీకు కావలసినవి ఇవ్వాలని తప్పించే దేవుడు ఆయన. అడగాలి, అడగకుండా నుంచి నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, నాకు దేవుడు ఇవ్వాలి అంటే అది సాధ్యం కాదు. దేవుడు చేయలేదంటే, దేవుడు చేయాలి అంటే ఈరోజు నీవు నేను చేయాల్సిన పని ఒకటే, నువ్వు నేను నేర్చుకోవాల్సిన పని ఒకటే. పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాటలు చెబుతున్నాను, దేవుని వాక్యం నేర్చుకుంటుంది ఒకటే. ఆమె అప్పుల ఆర్థిక విషయంలో దేవుడి శ్రద్ధను కలిగి ఉన్నాను. అప్పులను తీరేయలేదా అమ్మా? ఎంత లేడని వేదన, అప్పుల బాధలనే బాధ, బిడ్డలో చేతికాడ ఉంటారో లేదనే మనస్సు పరితాపం. దేవుడు ఆ తల్లి వేదనని తీర్చిన దేవుడు ఆయన. నీ వేదన తీర్చడా దేవుడు? నీకు మేలు చేయడా? దేవుడు చేయగలడు, దేవుడు ఇవ్వగలడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన దృష్టి అంతా ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా పరిస్థితుల మీదే ఉంటుంది, మన అవసరాల మీదే ఉంటుంది. దేవుని వైపు మన దృష్టి వెళ్ళట్లేదు, దేవుని వైపు మన ఆలోచన వెళ్ళట్లా. రెండోది మనం నేర్చుకుంటున్నాం, దేవుడు నీ పట్ల ఏ శ్రద్ధ చూపుతాడంటే నీకు కలిగిన ఆర్థిక లోటుల్లో, నువ్వు ఉన్నటువంటి అప్పులు, ఆ భయంకరమైన బాధల్లో కూడా ఎలా నిన్ను ఒట్టి చేర్చాల దేవుడు. నీకు ఏది చేయగలిగితే నువ్వు బయటకు రాగలవో ఆ పరిస్థితుల్ని ముందుకు దేవుడు తీసుకురావడానికి ఇష్టపడతాడు.
దేవునికి స్తోత్రం. అంతేగాని ఆయనే వచ్చి పని చేసి ఆయనే అన్ని తెచ్చి నీ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయినా. నువ్వు పని చేసుకోవాలి, నువ్వు కష్టపడుకోవాలి, నువ్వు తీర్చుకోవాలి. ఆ తీర్చుకునే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె అప్పులన్నీ తీరిపోయాక ఆ నూనె వ్యాపారంగా పెట్టుకుంది. ఆ వ్యాపారం అమ్ముతూ ఏం చేసిందంటే ఆ వ్యాపారంలో వచ్చినటువంటి ధనము ద్వారా తన అప్పులు తీర్చుకుంది. మిగిలిన వాటితో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది. రెండవది, మన విషయంలో దేవుని మీద శ్రద్ధ చూపుతున్నాడు అంటే ఆర్థిక అప్పుల విషయంలో. మూడోది జ్ఞాపకం చేస్తాను చూడండి పిల్లలు. ఆదికాండం 21వ అధ్యాయం 15వ వచనం దాకా చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవండి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమొచ్చింది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తము, నీ చేత పట్టుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా తల్లి కనపడుతుంది. పొద్దున్నే లేవగానే భర్త వచ్చి, అమ్మా నీ దారిని వెతుకు అని చెప్పి పుట్టిన బిడ్డను చేతులు పెట్టేసి తినడానికి కొంచెం ఆహార పదార్థాలు మూట కట్టి ఆ భుజాన్ని పెట్టేసి వెళ్ళిపోమన్నాడు. ఇక ఏం చెప్పుకోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, మాట్లాడటానికి ఏమి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లగా ఆమె ఆ పెట్టెను పట్టుకున్నట్ట ఆ నీరు తిత్తి ఆహారపు మూటను పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయింది. శాబా అరణ్యంలో, బేర్షెబ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది, కొట్టుకుంటా ఉంది. ఎట్టెల్లాలో దారి తెలియట్లా, వెళ్తుంది కదా అని దారిలాగా ఉందని ప్రయాణం చేస్తా నడుస్తూ ఉంటే కొద్ది దూరంగా వెళ్ళగానే ఆ దారి మూసిపోతా ఉంది. ఎక్కడికి వెళ్ళిన దారం ఆ దారి కనపట్టలేదు. ఏం చేయాలో తెలియకంట అటు ఇటు తిరిగి చివరికి ఆ తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి, ఆహారం అంతా అయిపోయింది. పిల్లోడు ఏడుపు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతాము. పాడుతామా ఈ దగ్గర ఓపిక లేదు. ఏం చేయాలి పిల్లోడిని? ఎలా ఇప్పుడు వాడి ఆకలి తీర్చాలి, వాడి బాధ ఎలా తీర్చాలి, వాడి ఆలోచన ఎలా, వాడి ఏడుపు ఎలా ఆపాలో అర్థం కాక కొట్టుకుంటా ఏం చేయాలో తెలియక అలాగే ముందుకెళ్ళిపోతా ఉంది. ఇక వాడు ఏడుపు ఆగపోతే ఇసుగు వచ్చేసంట. ఇక ఈ చావు నేను చూడలేనని వాడిని ఇసుగు కొట్టిందంట. ఏం చేసింది? విసిరేసింది. ఒక పొల కింద అట్లా పడేసి కొంచెం ఎదరికెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తుందంట. ఇక వాడు చావు నేను చూడలేను, ఇక వాడు నాకు దక్కడు, ఇక వాడు నాకు ఉండడు, వాడు చచ్చిపోతాడు. ఇదే చివరి చూపు అనుకుంటుంది. ఎదురుగా వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళి కూర్చుంది. దేవుని దూత ఆకాశం నుండి మాట్లాడుతుంది, ఆగరు, నీకేమి. చాలాసార్లు మనం కూడా ఎట్టాకంటాం, ప్రతి దానికి ధైర్యం ఉండదు. ఏడిపే పరిష్కారం, ఏడిపే ఆలోచన, ఏదో మనమే సాధించేస్తున్నాం అన్నట్టు, మనమే అన్ని ఒట్టినే చేయాలన్నట్టు. దేవుడిని సహాయపడకపోతే ఇంటి పొలాలు కూడా వేయలేదు. దేవుడిని కృప తోడు ఉండాలి అంటే దేవుడిని పట్ల చూపే శ్రద్ధ ఏంటో తెలుసా? నీ ఒంటరి పరిస్థితిలో కూడా దేవుడిని తోడుంటాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావేమో, ఒంటరిగా పని చేయాల్సి వస్తుంది, ఒంటరిగా కష్టపడాల్సి వస్తుంది, ఏంటి బతుకనుకుంటున్నావేమో. నీ ఒంటరి పరిస్థితుల్లో కూడా దేవుడు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు ఉన్నప్పుడు నీతో యేసయ్యా అంటే ఒంటరి ఫీలింగ్ నీది, కానీ నీతోనే ఉన్న ఆనందం నా యేసయ్యది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఏ పరిస్థితిలో ఆయన విడిచిపెట్టువాడు కాదు, ఏ
సమయంలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడం. ఆయన నీతో ఉండే దేవుడు ఆయన. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఒంటరిగా బతుకుతున్నాను, ఒంటరిగా ఇవి కూడా ఒంటరే. భర్తున్న ఒంటరిది, కడుపును పెట్టిన కొడుకున్న ఒంటరిది, అన్నీ ఉన్న ఒంటరితనం అనుభవించింది. ఒకరోజు ప్రియులారా, యాకోబు కూడా ఒంటరిగా బతకాల్సిన రోజు వచ్చింది. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, యావదాస్తంతో కూడా ఉంది. అయినా ఒక రాత్రి ఒంటరిగా బ్రతికాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం ఎన్ని రాత్రులు ఒంటరిగా బ్రతికావా? నీ పక్కనే భర్త ఉన్నా, నీ పక్కనే భార్య ఉన్నా, భార్య భర్తలతో పిల్లలు కలిసి ఉన్నా, ఒంటరి మనస్సుతో బ్రతికిన దినాలు ఎన్ని ఉన్నాయో. కానీ యేసయ్య అంటున్నాడు, నీకేమొచ్చింది, నేను నీతోనే ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతో ఉన్న దేవుడు నీ దేవుడు. అర్థమవుతుందా బిడ్డ? నీ పట్ల ఆయన శ్రద్ధ చూపుతున్నాడు, శ్రద్ధ కలిగే ఉన్నాడు. విడిచిపెట్లా, ఒంటరిగా నువ్వు అనుకుంటున్నావు, తోడుగా నేనున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఆ ఒంటరితనంలో, ఆ పరిస్థితిలో దేవుడు చామితి ఏమంటున్నాడు తెలుసా? నీకేమొచ్చింది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అనుకున్నది ఏది జరగదు. నీ మనసులో రేగుతున్నా ఆ భావాలేది నీ మీద పని చేయవు. ఎందుకో తెలుసా? నువ్వు నా కుమారుడు, నా కుమార్తె, నీతో నేనున్నాను, నీతో నీ వెంట నేను వస్తున్నాను. నేనెన్నడూ నేను విడువలేదు. నీవే విడిచిపెట్టిన అనుభవంలో బ్రతుకుతున్నావు. ఈరోజు గ్రహించమని దేవుడు నిన్ను కోరుతున్నాడు. బిడ్డలా, గ్రహించు, దేవుడు నీతో ఉన్నాడు. అన్నేమంటాడో తెలుసా? ఆ చిన్నవాణ్ణి మొర్రను దేవుడు విన్నాడంట. నీ మొర్ర దేవుడు వినడా? నీ ప్రార్థన దేవుడు వినడా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దిగులుగా కుటుంబంలో నా పరిస్థితి ఇట్లా అయిపోతుందని ఎందుకు ఏడుస్తున్నావు? ఏది నా బ్రతుకు, ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా నేను అంతను కలిశాను, మందులు వాడాను, అయినా నా పరిస్థితి బాగుపడలా. ఏడుస్తున్నావేమో, ఏడిపే నీకు కనపడుతుందేమో. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరానికి బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ఈ దేహాన్ని కాపాడేవాడు నన్ను దేవుడు. ప్రజలో హల్లెలూయా, కాపాడతాడు. ఏబు అరికాల నుంచి నడినెత్తి వరకు మొత్తపడ్డాడండి. బాధాకరమైన గురుపులో వచ్చుకోలేనివి, తట్టుకోలేనివి, సహించలేనివి, ఆ బాధన, ఆ బలహీనతను తట్టుకోలేకంట గోకి గోళ్ళు కూడా పట్టుకుపోతే చిల్ల పెంకులు తీసుకుని శరీరాన్ని గోరుకున్నాడంట. వ్యసనము తీరక, అదుర్భరమైనటువంటి వేదన తట్టుకోలేక ఏమేం చేశాడు? చిల్ల పెంకులను తీసుకుని శరీరాన్ని గోరుకున్నాడంట. అంత క్షీణించిపోయిన దేహాన్ని కూడా దేవుడు సుందర వదనముగా మార్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను సుందరముగా మార్చగలడు. దేవుడు నిలబడ్డాడు, దేవుడు తట్టుకున్నాడు, దేవుడు ఓర్చుకున్నాడు, దేవునితో నడిచాడు. నేను నడుస్తున్నావా? నా బాధ అని ఆ బాధ దగ్గరే నీ మనసంతా ఉండిపోయిందేమో. ఒక్కసారి ఆ బాధను దాటి నా దేవుని వైపు చూడు. నీ బాధను నీలో నుండి దేవుడు వెళ్ళగొట్టగలుగును. గొప్ప కృప కలిగిన వాడు. నమ్ము. సులకనగాను చేతగాని విధానంలోనో దేవుడు ఇంకా చేయట్లేదు అనే ఆలోచన ధోరణలోనో నీ మాటలు ప్రభువుకి వినబడకుండా ఆయన కొరకు చేయగలడు. ఓర్చుకున్నాడంట. చివరికి పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. నిలబడి నువ్వు కూడా ఆరోగ్యం పోగొట్టుకున్నావా? రెట్టింపు ఆరోగ్యం దేవునికి ఇస్తాడు. నిలబడతాడండి. ముదిము వచ్చు వరకు నేను ఏం చేస్తాడంట?
ఎత్తుకునే దేవుడు. మొదట్లో చదివే మూల వాక్యంలో ఆయన అరచేతిలో చెక్కిన దేవుడు. ఇప్పుడు అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను. ఆయన ఎత్తుకోవాలంటే నువ్వు ఆయన ముచ్చడి కలిగించాలి. ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళగానే పిల్లల్ని చూసి మనం ఎందుకు ఎత్తుకుంటాం? ఏమ్మా, చంటి పిల్లల్లో ఇప్పుడు మనకి బాగా ఎక్కడికైనా ఇంటికి వెళ్ళామనుకో, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళగానే వాళ్ళు చూడగానే గబగబ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర తీసేసుకుని ఎత్తుకుంటాం. ఎందుకు ఎత్తుకుంటాము అమ్మా? వాళ్ళ మీద ఇష్టం ఉంటుంది, ప్రేమ తన్నుకొచ్చింది, వాళ్ళు చూడగానే మనల్ని ఆకర్షించింది. అందుకే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర బలవంతంగానే లాక్కుంది ఒకసారి ఎత్తుకుంటారని చెప్పి తీసుకుంటాం. దేవుడు అంటే నిన్ను ఎత్తుకునే దేవుడు. ఆయన ఆ ఇష్టం ఆయన నీ మీద కలగాలి. ఆ మనస్సు దేవుడికి నీ మీద పుట్టాలి. అది పుట్టినరోజు ప్రభువు నేను ఏం చేస్తాడో తెలుసా? ఆయన తన సంకల్ని ఎత్తుకుని మోసుకుంటూ పోతాడంట. ప్రజలో హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు. మన మధ్యలో నేను ఒక వీడియో చూశాను. ఒక తల్లి అండి, ఆ తల్లి కనీసం నీళ్ళతో ముఖం కడుక్కోవటం కూడా చేతకాదు. తన కొడుకండి, కొడుకు ఇంచుమించు నాకు తెలిసి నానిచ్చిన మినిమం 50-60 మధ్యలో ఉంటుంది వయసు. ఒక చిన్న పిల్లకి సాకినట్లుగా తన తల్లిని చాకుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నం పెట్టడం, ముఖం కడగటం, స్నానం చేయించడం, బట్టలు వేయటం. చిన్న పిల్లవాడికి ఒక తల్లి తండ్రి ఎలా చేస్తారో, ఒక 50-60 సంవత్సరాల వయసు వచ్చిన కొడుకు ఆమె తల్లికి అలా చేసి చక్కగా స్నానం చేసి మంచిగా బట్టలు వేసి ఆమెని గుర్రం ఎక్కించుకుని ఆమె ఎత్తుకుని ఆడిస్తూ తిరుగుతూ ఉంటారు. తల్లి ఎంత మురిచిపోతుందో, ఎంత ఆనందంగా గంతులేస్తుందో. ఆ టైంలో ఆ తల్లికి ఆ కృప, ఆ పరిస్థితి ఎంత మనస్సుకు ఆనందాన్ని నింపిందో. ఈ రోజుల్లో ఉన్నామండి, ఏంటి ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు కూడా తల్లికి ఫోన్ చేస్తారు, ఎంత ఉన్నామని అడగరు. ఏమడుగుతారు? మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం, అలా ఇబ్బంది పడుతున్నాం, మాకు అది లేదు ఇది లేదు, ఏదైనా ఉంటేమన్నా చూడగలుగుతామని మాట్లాడతారు. మరి వాళ్ళని చూసేది ఎప్పుడు? వాళ్ళకి పెట్టేది ఎప్పుడు? వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? మా అమ్మమ్మ ఒక ఆమె ఉండేది, చచ్చిపోయిందిలేండి మా ఇంటిలో. ఆమె బతుకున్నాక మా ఇంటికాడ ఉండేది. ఆమె దేవుడిని నమ్ముకున్నాం, చాలా మంచిది. ఎప్పుడు ఆమె ఒకటే తెచ్చాను, ఇంటికాడ కూర్చుంటే చప్పట్లు కొట్టుకుని పాటలు పాడుకునేది, ప్రార్థన చేసుకునేది. ఆ ప్రార్థనలోనే భాషలు వచ్చే భాషలు మాట్లాడుకునేది. ఆమె అనేది, అరే నాకు గాలి తినాలనుందరా, కోడి మాసం తినాలనుందరా అనేది. వీళ్ళు పెట్టేవాళ్ళు కాదు అప్పుడే, అడిగిన కానీ. ఆమె ఏమనేదో తెలుసా? ఒరే అడిగినప్పుడు పెట్టాలి, చచ్చినాకు పెట్టి దేవుడు తింటాడు అనేది. దేవుని స్తోత్రం. కొందరు బతుకున్నాక పెట్టరు, చచ్చినాక పెడతారు. ఎందుకని? మన పాపాలు కడిగేసుకోవాలని, పుణ్యం వచ్చేయాలి. ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత పెడితే వస్తుందా? కొంతమంది చచ్చిన వాళ్ళ పేర్ల మీద కొన్ని పుణ్యకార్యాలు చేస్తారు. అది లోకానికైతే సాధ్యమేమో కానీ దేవుని నమ్మిన వారికి అది తగినది కాదు. ఆలోచన ఉండకూడదు. ఎందుకో తెలుసా? వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళ క్రియలేంటో, వాళ్ళ ప్రవర్తన ఏంటో చనిపోగానే అది దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు పుణ్యకార్యాలు చేస్తే మారదు, మార్పు రాదు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. నువ్వు వెనకాల వాళ్ళు చనిపోయారు కదా, వెళ్ళిపోయారు కదా అని చెప్పి పుణ్య కార్యాలు అది లోకరీతికి వాళ్ళ విధానం, వాళ్ళు నమ్ముతారు అది. కానీ బైబిల్ ప్రకారం అది దేవుడు చెప్పలేదు, బోధించలా. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ క్రియలే వాళ్ళకి తీర్పిస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అనేది నేను చచ్చినాక పెడితే ఎవడు చూస్తాడరా, ఎవరు తింటాడరా? కానీ చచ్చిన తర్వాత కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరు? ప్రార్థనకు వచ్చేవాళ్ళే. ఫోటో అక్కడ పెడతారు. ఏం చేస్తారు? వండిని అన్ని తీసుకెళ్ళి ఒక ఆకులు అక్కడ పెడతారు. వచ్చి తినే అక్కడ వచ్చి తినేస్తుందా? లేదు.
లోకరీతిగా సాధ్యం అండి. వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్మకం అది పెట్టుకున్నారు. కానీ బైబిల్ అది కాదు. దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు పెడితే ఎక్కడ వస్తుంది? కొత్తదా? పరదేశంలో ఆ ఆత్మల బందీగా మిఖాయేలు దేవదూత కావలి కాస్తూ వాళ్ళని బంధించి ఉంచింది. తీర్పు రోజు వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అప్పుడు దాకా రారికాడు. ఈ తెలియక మనం ఏం చేస్తాం తెలుసా? వండేసి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతారు. దేవుని స్వార్థం. ఎవరైనా తిన్నారట? వచ్చి తినిపోయారా వెంటనే అని? కొంతమంది విచిత్రం ఏంటంటే, అప్పుడు ఈయనకి తాగుడు అలవాటు ఉందనుకో, ప్రార్థనకు వచ్చింది. ఈ మధ్య నేను చూసే కొన్ని సమాధుల దగ్గర ఈ తాగిన వాళ్ళకి ఆ తాగుడు అలవాటు ఉందంట. వీళ్ళు మారలా మానవులు చచ్చిపోతే ఇప్పుడు భార్య పిల్లలందరూ మారినా మేము అట్లా చేయమని చెప్పి వీళ్ళు ఇంత జాగ్రత్త మొదలుపెట్టి అక్కడికి వెళ్ళినాక ఏం చేశారు తెలుసా? ఆయన తాగుడు అలవాటు అంట. ఒక కొడవ తెచ్చేసారు, ఒక గ్లాస్ తీసుకొచ్చారు. మా కళ్ళ ముందే సమాధి మీద ఆ గ్లాసు పెట్టారు. ఆ కోటర్ మూత తీసేసి దాంట్లో ఆ గ్లాసులు పోసేసి పెట్టేశారు. ఈ లేచేసి తాగుతారంట. దేవుని స్తోత్రం. నేను అంటున్నా, అయ్యగారు ఏంది ఇది అంటే, వాళ్ళు ఎన్నరో మనం చూడటమే. దేవుని స్తోత్రం. ఇంకా వాళ్ళు ఎన్నప్పుడు మనం చూసే కాడికి ఎందుకు పదం అని చెప్పి తీసుకొచ్చేసాను. నిజమండి. వాక్యంగా చేసేవాళ్ళు లేరు, చచ్చిపోయారు. ఆత్మీయత చచ్చిపోయింది. అన్నీ కలిపేస్తున్నాం అంతే. అన్నీ ఏకమైపోతున్నాయి. ప్రత్యేకత లేదు. ఈరోజు దేవుడి వాక్యం పెట్టిన ప్రియులారా, నా యేసయ్య నీ ఒంటరి పరిస్థితుల్లో కూడా నిన్ను విడువక నిన్ను పట్టుకుని కాపాడి నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చదవండి ప్రియులారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద అతని చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లుగా చేసిన కనుక చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచుగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నాలుగో మాట ఏంటంటే, శ్రమల్లో సమస్యల్లో కూడా దేవుడిని మీద శ్రద్ధ కలిగిన వాడు. మొదటి మాట ఏంటది? దేవుడిని పట్ల ఏం శ్రద్ధ చూపుతున్నాడు? మొట్టమొదటి మాట అమ్మా, నీ పోషణ విషయంలో దేవుడు శ్రద్ధ కలిగిన వాడు. రెండవది, నీ ఆర్థిక అప్పుల విషయాల్లో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మూడవది ప్రియులారా, నీ ఒంటరి పరిస్థితులలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నాలుగవది చదువుతున్నాం, నీ సమస్యలలో దేవుడు శ్రద్ధ చూపుతున్నాడు. నేను శ్రమ వచ్చిందని నేను వదిలేసే దేవుడు కాదండి. నువ్వెంత శ్రమలో ఉన్నా నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు. ఎంత శ్రద్ధ తెలుసా? యేసేపు అంట చేయని నేరానికి ఆయన నిందించబడ్డాడు, బంధించబడ్డాడు చెరసాలలో. ఆ చెరసాలలో బంధించబడిన చెరసాల యొక్క అధికారికి దేవుడు కనికరం కలిగేలా మనసు పుట్టించాడు యేసేపు మీద. దేవుని స్తోత్రం. వాస్తవానికి అధికారులు చెరసాలలో ఉన్న వాళ్ళు బంధించి హింసించాలి, బాధ పెట్టాలి. కానీ దేవుని కటాక్షం చెరసాల అధిపతి మీద ఉంచగా ఆ అధిపతి యేసేపు మీద కటాక్షము కనికరం చూపుతూ వచ్చాడు. యేసేపు మీద కటాక్షం చూపుతూ వచ్చాడు. ఎంత కటాక్షమో తెలుసా? అసలు ఈయనే బందీగా చెరసాలలో బంధించబడితే ఆ చెరసాలలో బంధించబడిన వారి యొక్క తాళాలన్నీ ఎవరికి ఇచ్చాడంట? ఏమండి, అసలు ఏమన్నా సాధ్యమైనది? ఇది అసలు ఒప్పుకోదగిందేనా? కాదు. కానీ దేవుడు అధిపతికి కటాక్షాన్ని దేవుడు పుట్టించాడు. కటాక్షం కలుగు చేశాడు. కుమారుడా, అదిగో ఆ వ్యక్తి నాకు ఇష్టమైన కుమారుడు, ఆ వ్యక్తి నేను ఇష్టపడే కొడుకు కనుక అతనికి ఏ హాని కలగకూడదు, ఏ సమస్య రాకూడదు. కనుక అతడు ఆనందంగా బ్రతకాలంటే నీవు అతని మీద కనికరము చూపాలి. ఆ కనికరము చూపే మనస్సును దేవుడు చెరసాల అధిపతులు పెట్టాడంట.
ఇప్పుడు ఆ కనికరమ కలిగిన ఆయన యేసేపు మీద కటాక్షముతో బ్రతుకుతున్నాడు. ఎంత కటాక్షం వచ్చిందో తెలుసా? సరసాలో ఉన్న అధికారం, ఆ ఖైదీల యొక్క తాళాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? మనవాడికి లోపల ఉన్నట్ల సరసాల్లో ఎక్కడ ఉంటున్నాడు? చక్కగా సరసాల నుంచి బయటకు వచ్చేసి వీధిలో ఆ ముందు వరండాలో తిరుగుతూ హాయిగా గడుపుతున్నాడు. దేవుని కృప అంత గొప్పదండి. దేవుడు అంతగా నేను కాపాడాడు. ఇంకో మాట చదవండి, అదే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి, ప్రార్థన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదు నాకు తోడైయుండుట చూచి సౌలు దావీదు నాకు భయపడెను. కాబట్టి సౌలు తన యొక్క దేవుని స్తోత్రం కలిగిన సౌలు మీద దురాత్మ వచ్చి వాళ్తుందంటండి. ఇప్పుడు ఆ దురాత్మను పోగొట్టాలంటే ఎవరు కావాలి? మంచి వాయిద్యాకారం తీసుకురమ్మన్నారు. వెతక దావీదును కనుగొన్నారు. పలానా కొడుకు ఆయన బాగా చమత్కారంగా వాయించగలరంటే పిలిపించనున్నాడు. దావీదు సితార పట్టుకుని వచ్చి సౌలు ఎదుట నిలబడి సితార వాయిస్తూ ఉంటే దురాత్మ వదిలేకపోయేదంట. మళ్ళీ అప్పుడప్పుడు తరచు వచ్చి వాలేదంట. ఆ వచ్చినప్పుడు సౌల్లో కోపం పెరిగిపోయేది. దావీదుని ఎలాగైనా చంపాలి అని కసితో ఏం చేసేవాడంటే ఆయన దగ్గర ఉన్న ఈటిని విసిరేవాడంట, కొట్టి చంపడానికి. ఆ ఈటిని తప్పించుకుని పక్కకి తొడుక్కుంటూ వచ్చేవాడంట. ఆ 12కి ముందు చదివితే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. అలాగే తప్పించుకుని వస్తుంటే సౌలు ఇప్పుడు దావీదుకి దేవుడు తోడై ఉండట చూచాడు. దేవుని స్తోత్రం. ఒక పక్కన సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని కొట్టి చంపాలనుకుంటున్నాడు. ఆ సమస్యల్లో కూడా దేవుడు ఏం చేశాడు? సౌలును వదిలేసి దావీదు పక్షాన దేవుడు నిలబడి ప్రతి సమయంలో దేవుడు ప్రతి సమస్యలో నుండి దావీదుని దేవుడు తప్పించుకుంటూ తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఆరాధించేది. మరి నిన్ను విడిపించడం, నిన్ను తప్పించడం, నిన్ను రక్షించడం